అసలు ఈ రోజు ఏం చేసామో, ఎన్ని గుళ్ళు తిరిగామో మీరే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీలో ఆంధ్ర ఫ్యామిలీ. లాస్ట్ వీడియోలో ఎన్ని గుళ్ళు తిరిగామో చూసారు కదా. ఈ వీడియోలో ఎన్ని గుళ్ళు తిరిగామో ఏంటనేది మీరే చూడండి. మొన్న పెట్టిన వీడియోలో అంకమ్మ తల్లి గుడికి వెళ్తే, ఈ రోజు వీడియోలో మాత్రం అంకాలమ్మ తల్లి గుడికి వెళ్ళామండి. ఫస్ట్ ఇంకా ఈ అమ్మవారికి కూడా పొంగల్ అయితే ఇంటి నుండే చేసుకుని తీసుకెళ్ళామండి. పొంగల్ చేసుకెళ్లి అమ్మవారికి పొంగల్ సమర్పించేసి చీర గాజులు పెట్టి దండం పెట్టుకొని హారత ఇచ్చిన తర్వాత దేవుడికి అసలు చుట్టూ ఉన్న నేచర్‌ని గూడా ఒక్కసారి చూడండి. పల్లెటూరు అంటే పల్లెటూరే అండి. ఎంత బావుందో నాకైతే అసలు ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఇక్కడే ఉండిపోదాం అనిపిస్తది. మీకెలా అనిపిస్తుందో మీరు గూడా చూడండి. చూసి కామెంట్ అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మేము రెండో టెంపుల్‌కొచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి కార్మూరమ్మ తల్లి టెంపుల్ అంటారండి. ఇక్కడికి గూడా పొంగల్ చేసుకొని వచ్చాము మేము. మా ఊర్లో సెకండ్ డే సెకండ్ గుడిలో సెకండ్ పొంగల్ పెడుతున్నామనమాట. ఇంకా ఈ గుడిలో గూడా గుడి చుట్టూ ప్రదక్షిణం అయితే చేసేసి ఇంకా అమ్మవారి దగ్గరికెళ్ళి మళ్ళీ పొంగల్ సమర్పించేసి, అమ్మవారికి చీర, గాజులు పెట్టి, ఇక్కడ గూడా బ్లెస్సింగ్స్ తీసుకొనైతే మళ్ళీ వేరే గుడికైతే వెళ్ళామండి. ఇక్కడ ఒక్కసారి అమ్మవారిని చూడండి. కరెంట్ గూడా లేదండి గుడిలో. వర్షం పడుతూ ఉంది మాకు. బట్ అమ్మవారు అసలు ఎంత అందంగా కనిపిస్తుందంటే చూడండి ఒక్కసారి మీరే. అమ్మవారిని అలా చూస్తుంటే అసలు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. మన 2 కళ్ళు సరిపోవన్నట్టు అనిపించిందండి. అంత బావుంది అమ్మవారు. అది గూడా చీకట్లో. ఇంకా ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇంకో టెంపుల్‌కైతే వెళ్తున్నామండి. ఆ టెంపుల్ అయితే గుడారంకమ్మ తల్లి టెంపుల్ అంటారండి ఈ టెంపుల్‌ని. ఇదైతే పుట్టింటి తరపున వచ్చిన అమ్మవారండి. ఇక్కడ కూడా మేము పొంగల్ తీసుకొని వెళ్ళాము. ఇక్కడైతే 2 పొంగళ్ళు పెట్టాలండి. ఈ టెంపుల్‌లో కంపల్సరీగా ఒక్కటే పెట్టకూడదు. అన్ని గుడుల్లాగా 2 పొంగళ్ళు తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఇక్కడ అమ్మవారికి ధూపం వేసి, ఇంకా ఈ పక్కన ఉన్నాయి చూసారా కుండలు, దాంట్లో అయితే అమ్మవారు మెయిన్ అండి. ఈ విగ్రహం అయితే ఉత్సవ విగ్రహం లాగా అలా పెడతారు కానీ బట్ మెయిన్ అయితే కుండల్లోనే ఉంటారు. మా వాడు దండం పెడతారు కదా ఆ కుండలు. ఇంకా ఆ తర్వాత అందరికీ మనం తీసుకెళ్ళిన ప్రసాదం అయితే ఇచ్చేసి, ఇంకా అమ్మవారిని ముందు మనం సెలవు అడగాలండి. ఇక్కడ అమ్మవారిని ప్రసాదం పట్టుకొని సెలవు అడిగిన తర్వాతే మనం ప్రసాదం అయితే తినాలి. అండ్ ఇక్కడ చుట్టూ ఉండే గుడిని చూడండి ఒకసారి ఎలా ఉందో. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ 3 టెంపుల్స్‌లో ఏ టెంపుల్ అయినా తెలిస్తే ఒక కామెంట్ చేయండి. ఏ ఊరు, ఏ గుడి అనేది. ఇంకా థర్డ్ టెంపుల్ నుంచి కూడా బయలుదేరామండి. ఇంటికి వెళ్దామనేసి. అలా ఇంటికి వెళ్తుంటే అనుకోకుండా మళ్ళీ ఇంకో అమ్మవారి దగ్గరికెళ్ళామండి. బట్ ఇక్కడైతే పొంగల్ తీసుకెళ్ళలేదు. వెళ్తూ మధ్యలో సడెన్‌గా అనుకోకుండా ఈ అమ్మవారి దగ్గరికైతే వెళ్ళాము. ఈ అమ్మవారి దగ్గరికైతే మేము ఫస్ట్ టైం వెళ్ళటం. ఇప్పటివరకు ఎప్పుడూ వెళ్ళలేదు. ఆ అమ్మవారు ఎవరంటే బగలాముఖి అమ్మవారండి. ఈ అమ్మవారు మీకు ఎవరికైనా తెలిస్తే ఈ ఊరు ఎక్కడ అనేది, ఏ గుడి ఎక్కడ అనేది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ అమ్మవారు అయితే చాలా ఫేమస్ అసలు. ఈ అమ్మవారు కూడా చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారో. డే 3 వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తారండి. ఈ రోజుకైతే ఇంతే. బై బై.